ఫ్రెండ్స్, మనమంతా పంచభూతాలతో నిర్మితమై ఉన్నాము కనుక ఈ పంచభూతాలకు నిరంతరము కృతజ్ఞతతో ఉండాలి అని ఆధ్యాత్మికత చెప్తూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న వారితో పాటు మన చుట్టూ కనిపిస్తున్న ఈ ప్రకృతి కూడా ఈ పంచభూతాలలో భాగమే. కనుక మనము మన చుట్టూ ఉన్న వారికి, మనకు సహకరిస్తున్న వారికి, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి అంశానికి కూడా కృతజ్ఞతతో ఉండాలి అని ప్రకృతి నియమాలు మనకు బోధిస్తాయి. ఇబ్బంది పెట్టేవారికి మరియు సమస్యలకు కూడా ఎందుకు కృతజ్ఞత చెప్పాలి? సమస్యల వలన మనకు అవగాహన పెరుగుతుంది, స్థిరత్వం కలుగుతుంది, మానసిక విస్తరణ పొందుతాము. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనము మన తల్లిదండ్రులకు, మన బంధుమిత్రులకు, మరి మన సమస్యలకు ప్రతిదానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. మహాత్మా పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారు మన జీవితాలను ఉన్నతీకరించడానికి వారి కుటుంబాలను త్యాగం చేశారు. కనుక మనం వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. వారి గురించి నలుగురికి చెప్పాలి, నలుగురిలో చైతన్యం కలిగించాలి. అందులో భాగంగా నేను ఈ వీడియోలు చేశాను. కొల్లాపూర్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. అందుకు ముందుగా గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి సమాచారం ఇచ్చి ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారికి సమాచారం ఇచ్చి అనుమతులు తీసుకున్నారు. గౌరవనీయులు ఎస్ఐ శ్రీ బండారి సురేష్ గారి చేతుల మీదుగా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా వీడియోలు చేస్తూ ఉంటే కొల్లాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల వివరాలు తెలిసాయి. అందులో భాగంగా ఈ వీడియో చేయడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీకే నెక్స్ట్ జెన్ టీవీ. వీడియోను లైక్ చేయండి, చివరి వరకు చూడండి. కొల్లాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన వివరాలు కొంతవరకు తెలుస్తాయి. కొల్లాపూర్లో మేదరి వెంకటరాములు గారి నాయకత్వంలో కస్తూర్బా గాంధీ యువజన సంఘం ఏర్పాటు అయ్యి నడుస్తూ ఉండేది. అందులో బిజ్జ దేవదాస్ లాంటి వారి యువకులు కూడా ఉండేవారు. వీరికి కాలక్రమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన బ్యాంకు ఉద్యోగి గణేష్ సార్ తోడు అయ్యారు. ఆయన తరచుగా యువకులను కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ప్రచారం చేసేవారు. అలా కొల్లాపూర్ పట్టణంలో బిజ్జ దేవదాస్ సార్ గారి నాయకత్వంలో అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటు అయ్యింది. దేవదాస్ సార్ ముందు తరం కూడా పెద్దలు కలిసికట్టుగా ఉండి కార్యక్రమాలు నిర్వహించుకునేవారు. వారి పేర్లు ఇక్కడ ఉన్నాయి, గమనించండి. మొదట కనుక ఈదన్న గారు ఉండేవారు. ఈయన ఆధ్యాత్మిక గురువు. అలసిపోయిన శ్రమజీవులకు ఆధ్యాత్మిక విషయాలు చెప్పి వారి మనసును స్వాంతనపరిచేవారు. ఈ క్రమంలో ఏర్పాటైన భజన బృందంలో ఏటూరి పెద్దనాగన్న గారు, భజన బాలయ్య గారు, భజన బక్కన్న గారు, కావలి బాలయ్య గారు, బిజ్జ పెద్దదాసు గారు, బిజ్జ చిన్నదాసు గారు, బిజ్జ చేపల లక్ష్మయ్య కోలాటం నేర్పేవారు, బండి ఉషాన్ గారు ఉండేవారు. వీరంతా కలిసి ఆ కాలంలో అరకొర ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ పంచభూతాలతో మమేకమై ఆధ్యాత్మిక భావనలను, ప్రకృతి జ్ఞానాన్ని, మన జాతి పురాతన చరిత్రను తన ఆటలతో, పాటలతో ప్రజలకు తెలుపుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ఆనందంగా ఉంచేవారు. వారి శ్రమను మర్చిపోయేలా చేసేవారు. వీరంతా కలిసి తమ ఆర్థిక అంశాలకు సంబంధించిన లెక్కలను ఒక నోట్బుక్లో రాసేవారు. ఈ నోట్బుక్ను ఏటూరి చిన్న నాగన్నతో ఉంచేవారు. ఆ కాలంలో పెద్దలు పెద్దగా చదువుకోకపోయినా తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ తమ సంతానాన్ని, పిల్లలను చదివించుకున్నారు. ఇలా పెద్దల కృషి వలన కొల్లాపూర్ పట్టణంలో షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వందలాది మంది ఉద్యోగులు ఉద్భవించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా తమ పిల్లలను గొప్పగా ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ అంబేద్కర్ మార్గంలో పయనిస్తూ చదువును మన ఆయుధంగా మలుచుకొని అద్భుతంగా ఎదగాలి. మన జాతికి ప్రేరణ కలిగిస్తున్న ప్రేరణామూర్తులకు అందరికీ హృదయపూర్వక జై భీములు. కొల్లాపూర్ పట్టణంలో అంబేద్కర్ కాలనీలో ఉన్న అంతర్గత ఈ చైతన్యం వలన బిజ్జ దేవదాస్ గారు ఉద్భవించారు. ఆయన నాయకత్వంలో అంబేద్కర్ యువజన సంఘం ఏర్పడింది. ఈ సంఘం ఆధ్వర్యంలో కాలక్రమంలో కొల్లాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించుకున్నారు. అలా విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఏర్పడింది. కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు, చూడండి. అధ్యక్షులు బిజ్జ దేవదాస్ సార్, ఉపాధ్యక్షులు బాల్ నారాయణ గారు, కార్యదర్శులు బిజ్జ రామచంద్రం గారు, బిజ్జ చిన్న నరసింహ గారు, లక్ష్మీనారాయణ గారు, రాజేందర్ గారు మరియు ఇతర బృందం.
కోశాధికారిగా ఏటూరి పెద్ద రంగస్వామి గారు ఉన్నారు. సహాయకులుగా చుకాయిపల్లి ప్రభాకర్ గారు ఉండేవారు. ఈ స్ఫూర్తి ప్రదాతలు కొల్లాపూర్లో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేశారు. కొల్లాపూర్లో డాక్టర్ అంబేద్కర్ గారి ప్రజాస్వామ్య భావజాల వ్యాప్తికి తమ వంతు కృషి చేసిన ఈ స్ఫూర్తి ప్రదాతలకు అందరికీ జై భీమ్లు. ఇప్పుడు వీరు మార్గంలో పయనిస్తున్న వారికి అభినందనలు. డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపనకు అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు కొంతమంది వారి సహాయాన్ని అందించారు. వారి పేర్లు ఇక్కడ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. నంబర్ 1 అప్పటి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు అనంతరాములు గారు. నెక్స్ట్ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్ బ్యాంకు ఉద్యోగి గణేష్ సార్ గారు ఆంధ్ర ప్రాంతం నుంచి. నెక్స్ట్ సర్పంచ్ గారు నాగిశెట్టి గారు. నెక్స్ట్ సివిల్ కాంట్రాక్టర్లు విఠల్ గారు. ఇంకొక సివిల్ కాంట్రాక్టర్ ఎండి యూసుఫ్ గారు. అదేవిధంగా మేదర్ వెంకటరాములు గారు వీరి సహకారాన్ని అందించారు. సర్పంచ్గా ఉన్న నాగిశెట్టి గారు విగ్రహ ప్రతిష్టాపనకు స్థలాన్ని కేటాయించారు. అదేవిధంగా విగ్రహాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆర్థిక సహాయం అందించారు. సివిల్ కాంట్రాక్టర్ విఠల్ గారు విగ్రహానికి దిమ్మె నిర్మాణం చేశారు. మరొక సివిల్ కాంట్రాక్టర్ ఎండి యూసుఫ్ గారు మెటీరియల్ సహాయం చేశారు. మేదర్ వెంకటరాములు గారు ఎప్పుడూ తోడుండి తమ స్నేహపూర్వకమైన సహాయాన్ని చేస్తూ వచ్చారు. అలా చివరికి 1988 ఫిబ్రవరి నెలలో విగ్రహ ఆవిష్కరణ జరిగింది. విగ్రహ ఆవిష్కరణకు అతిరథ మహారథులు హాజరయ్యారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అందులో మొదటి వారు అప్పటి గవర్నర్ గారు శ్రీ కుమిత్ బెంజోషి గారు. విశిష్ట అతిథిగా ఎంపీ మల్లు అనంతరాములు గారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వరరావు గారు. గౌరవ అతిథిగా సర్పంచ్ నాగిశెట్టి గారు. ముఖ్య వక్తలుగా కేజీ సత్యమూర్తి గారు మరియు కత్తి పద్మారావు గారు. సామాజిక పాటలు పాడుటకు మాస్టార్జీ గారు వచ్చారు. సభాధ్యక్షత బిజ్జ దేవదాస్ గారు నిర్వహించారు. ఈ ఆవిష్కరణ సభలో వక్తలు డాక్టర్ అంబేద్కర్ గారి ఐడియాలజీని ఈ ప్రాంత ప్రజలు ఎన్నడూ వినని విధంగా అద్భుతంగా వివరించి చెప్పారు. వీరి ఉపన్యాసానికి సభికులు మంత్రముగ్ధులు అయ్యారు. డాక్టర్ అంబేద్కర్ గారి ఆవశ్యకత ఈ దేశానికి ఎంత ముఖ్యమో ఈ సభ ద్వారా ప్రజలు తెలుసుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి పైన మాస్టార్జీ గారు పాడిన పాటలు, చేసిన నృత్యాలు ప్రజలను ఉర్రూతొలగించాయి. ఇలా బిజ్జ దేవదాస్ సార్ గారితో పాటు ఇక్కడ కనపరిచిన గౌరవ పెద్దలు అందరూ ఈ ప్రాంత ప్రజలకు చిరస్మరణీయులు అయ్యారు. అందరికీ జై భీములు. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ అంబేద్కర్ గారి కాలంలో ఆయన చేస్తున్న కార్యక్రమాలకు రక్షణగా కార్యక్రమాలు సజావుగా సాగటానికి ఒక సైనిక బృందం అవసరమైంది. అందుకు ఆయన సమతా సైనిక్ దళ్ అంటే SSD అనే ఒక సైనిక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైనిక బృందం డాక్టర్ అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన వెన్నంటి ఉండి ఆయనకు రక్షణగా తోడుగా ఉండేవారు. అలాంటి సైనిక బృందం కొల్లాపూర్లో ఏర్పడింది. వీళ్ళు చాలా చురుకుగా, శక్తివంతంగా ఉండేవారు. ఈ సైనిక బృందంలో అతి ముఖ్యులు మధ్యల రామస్వామి గారు మరియు బిజ్జ చంద్రయ్య గారు. వీరికి తోడుగా వీరి మిత్ర బృందం ఉండేది. వీళ్ళంతా కలిసి డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ స్థాపన కార్యక్రమంలో మరియు సభా నిర్వహణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ శక్తిని, శ్రమను, సమయాన్ని అందించారు. వీరందరికీ జై భీమ్. దేవదాస్ గారి నాయకత్వంలోని అంబేద్కర్ యువజన సంఘం తమ నెక్స్ట్ కార్యక్రమంలో భాగంగా విద్యా వ్యాప్తికి తోడ్పడింది. విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్స్ మొదలుపెట్టారు. ఈ ట్యూషన్లలో ట్యూటర్లుగా బి వెంకటస్వామి సార్ మరియు పరమేశ్వర్ సార్లు సేవలు అందించారు. ఆ క్లాస్ రూమ్కు కావలసిన వనరులు ఏటూరి చిన్న రంగస్వామి సార్ చూసుకున్నారు. ఇప్పుడు కొల్లాపూర్ అంబేద్కర్ కాలనీలో ప్రజలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవలు అందిస్తున్న భజన బృందం పుల్లయ్య గారు, ఆర్ట్ ఏకే మూర్తి గారు, జనంపల్లి కేశవులు గారు, బి చెన్నయ్య గారు, జామ్ శ్రీను గారు, హోంగార్డ్ శంకర్ గారు, బండి ఆనంద్ గారు మరియు రాములు గారు. ఇలా కొల్లాపూర్లో ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై ఉండి తమ పిల్లలను గొప్పగా చదివించుకునే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తమ స్వంత ప్రయోజనాల కోసం కొందరు ముందుకు జరపాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న వారు బిజ్జ దేవదాస్ గారు మరియు మధ్యల రామదాసు మరియు అతని మిత్ర బృందం గట్టిగా ప్రయత్నం చేసి వ్యతిరేకించి డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థానచలనం కాకుండా అడ్డుకున్నారు. తరువాత డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నీడను ఏర్పాటు చేస్తూ డోమ్ నిర్మాణానికి కృషి చేసిన వారి గురించి తెలుసుకుందాం. బిల్ల గోపి, కర్ణె వాసు,
మద్దెల రామదాసు, బాపనపల్లి సందీప్ వంటి యువకుల బృందం ఒకానొక సమయంలో ఎంపీ హర్షకుమార్ గారిని కలవటానికి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వీరు ఒక విగ్రహానికి ఉన్న డోమ్ నిర్మాణాన్ని పరిశీలించారు. అలాంటిది కొల్లాపూర్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని వచ్చారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని సంప్రదించారు. అలా సివిల్ కాంట్రాక్టర్ శ్రీనివాసరావు గారి సహకారంతో మద్దెల రామదాస్ మరియు బాపనపల్లి సందీపులు దగ్గర ఉండి ఆ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో తెలంగాణ టూరిజం శాఖ చేత మరింత సుందరీకరణను ప్రారంభించబోతున్నారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఇప్పుడు జరిగిన డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ వేడుకలలో సాంస్కృతిక కళా బృందం వారు ప్రజలను ఎంతోగానో అలరించారు. ఈ సాంస్కృతిక కళా బృందం ప్రాక్టీస్ చేసిన గ్రౌండ్ను చదును చేసి శుభ్రం చేసి నీళ్లు కొట్టి సిద్ధం చేసిన వారు బిజ్జవేణు మరియు బండి ఆనంద్ గారుల మిత్ర బృందం. ఆ ఓపెన్ ప్లేస్, ఆ గ్రౌండ్ ఇదియే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వీరు దాదాపుగా 20 రోజుల పాటు చక్కగా ప్రాక్టీస్ చేశారు. డియర్ ఫ్రెండ్స్, కొల్లాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలలో తమ ఆటపాటలతో చురుకుగా పాల్గొన్న సాంస్కృతిక కళా బృందానికి బ్లూ కలర్ ఏకరూప దుస్తువులను బహుకరించిన వారు స్వర్గీయ శ్రీ మూలె నారాయణ మరియు శ్రీ మూలె రామదాసుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బహుకరించారు. వారికి జై భీమ్లు. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా. అమ్మ వెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, నీ చెండా నెగరేస్తే తీరునా. ఫ్రెండ్స్, కొల్లాపూర్లో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలలో 100 మందికి పైగా మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వీరి త్యాగం వెలకట్టలేనిది. మహిళలు తమ కూలీ డబ్బులను చందాగా ఇచ్చారు. ప్రతిరోజు సాయంత్రము ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. జయంతి రోజున అంటే ఏప్రిల్ 14వ తారీఖున సాయంత్రం కూడా శోభాయాత్రలో 3 గంటలకు పైగా మహిళలు పాల్గొన్నారు. వీరందరికీ హృదయపూర్వక జై భీమ్. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంట్ బాబా అంబేద్కరా ఇదిగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెడ్ టీషర్ట్ వేసుకొని శోభాయాత్రలో పాల్గొన్న ఇతని పేరు అభితేజ్ సార్ గారు. అభితేజ్ సార్ గారు పీఈటీ టీచర్, కానీ ఇతని ప్రవృత్తి కోలాటం డ్యాన్స్ మాస్టర్. ఇతను డెడికేటెడ్, వెరీ టాలెంటెడ్, హైలీ ఎనర్జెటిక్ పర్సన్. మీ ప్రాంతంలో నిర్వహించే కార్యక్రమాలకు ఇక్కడ కనిపించే సెల్ నెంబర్కు ఫోన్ చేసి పిలిస్తే వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ఈ జయంతి ఉత్సవాలు విజయవంతం అవటంలో ఇతని పాత్ర ఎంతో కీలకమైనది. అందుకే మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యుల గురించి మాట్లాడుకుందాం. కొల్లాపూర్ పట్టణంలో వీరిని కొందరు చాలా ఎక్కువగా ప్రోత్సహించారు, మరికొందరు చాలా తక్కువగా ప్రోత్సహించారు, ఇంకొందరు చాలా స్తబ్దంగా ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నా వీరు మాత్రము అన్ని పనులు తమ భుజస్కంధాలపైన వేసుకొని జయంతిని చాలా గొప్పగా నిర్వహించారు. కనుక వీరికి అభినందనలు తెలుపుతూ వీరి గురించి తెలుసుకుందాం. మొదట సాంస్కృతిక కమిటీ సభ్యులు బి ఆనంద్, ఏ కేశవులు, ఆర్ట్ ఏకే మూర్తి గారులు. వీరు అంబేద్కర్ స్టాచ్యూకు పెయింట్ వేశారు. అలాగే కోలాటం ఉత్సవాలలో చాలా ఉత్సాహంగా పాల్గొని సభికులను, ప్రజలను ఎంతో అలరించారు. బి ఆనంద్ గారు
ఇంట బయట అఫీషియల్ అన్అఫీషియల్ పనులలో అన్నిట్లో ముందు ఉండి కార్యక్రమం విజయవంతంలో కీలక పాత్ర పోషించారు. సాంస్కృతిక కమిటీకి ప్రత్యేక అభినందనలు. నెక్స్ట్ ప్రచార కార్యదర్శులు జి సందీప్, బి వెంకటేష్, ఏ శివ, బి అంజీ, కె కృష్ణకుమార్. వీరందరూ జయంతి ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమ వివరాలను ఎప్పటికప్పుడు క్రోడీకరించి సోషల్ మీడియా ద్వారా, పాంప్లెంట్ల ద్వారా, పోస్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ కార్యక్రమం గొప్పగా విజయవంతం అవటంలో ఎంతో కృషి చేశారు. వీరికి ప్రత్యేకమైన అభినందనలు. నెక్స్ట్ కార్యదర్శులు కె కుర్మయ్య, బి సందీప్, బి శ్రీనివాసులు. వీరందరూ ఇటువైపు సమాచార కార్యదర్శులతో, సాంస్కృతిక కార్యదర్శులతో, అటువైపు అధ్యక్షుల వారితో మరియు జనరల్ సెక్రటరీతో నిరంతరం కోఆర్డినేషన్లో ఉంటూ ప్రోగ్రాం పూర్తిగా సక్సెస్ అవ్వటానికి ఎంతో కృషి చేశారు, ఎంతో శ్రమించారు. వీరికి ప్రత్యేకమైన అభినందనలు. నెక్స్ట్ కోశాధికారి బి రాజు గురించి మాట్లాడుకుందాం. ఈ బాధ్యత ఎంతో కీలకమైనది, అప్పుడప్పుడు బరువైనది కూడా అనిపిస్తుంది. కలెక్ట్ అవుతున్న చందా డబ్బులను జాగ్రత్తగా భద్రపరిచి వాటిని అవసరమైన సందర్భాలలో అవసరమైన వ్యక్తులకు ఇచ్చి ఖర్చు చేయించి తిరిగి లెక్క రాసి పెట్టుకోవడం ఎంతో గొప్ప విషయం. ఈ పనిని చాలా బాధ్యతగా విజయవంతంగా పూర్తి చేశారు. రాజుకు ప్రత్యేకమైన అభినందనలు. నెక్స్ట్ ప్రధాన కార్యదర్శి వి శివకృష్ణ గురించి మాట్లాడుకుందాం. ఇతను అన్నీ తానై అన్నిట్లో తానుండి అఫీషియల్ వర్క్ అంతా పూర్తిగా చేశారు. జయంతి రోజున సభా వేదిక పైన, అలాగే సాయంత్రం శోభాయాత్రలో ఇతను చేసిన యాంకరింగ్ ఆ కార్యక్రమానికి ప్రత్యేకమైన అందాన్ని చేకూర్చింది. అందుకే శివకృష్ణకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం. ఇక ఉపాధ్యక్షుల గురించి మాట్లాడుకుందాం. ఎం శివ, ఎం పరమేష్, డి కృష్ణలు ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. వీరు అధ్యక్షుల వారికి తమ పూర్తి సహకారం అందిస్తూ కార్యక్రమం విజయవంతం అవటంలో కీలక పాత్ర పోషించారు. వీరికి అభినందనలు తెలుపుతున్నాం. చివరగా జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుల వారి గురించి మాట్లాడుకుందాం. ఇతను కె నరేందర్. కొల్లాపూర్ ప్రజలంతా కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతం అయినందుకు అధ్యక్షులు ఎవరు అని అడుగుతున్నారు. అతను నరేందర్ అని చెప్పగానే ఆశ్చర్యపోతున్నారు. నాయకుడు అంటే పెత్తనం చెలాయించేవాడు కాదు, నాయకుడు అంటే అజమాయిషి చెలాయించేవాడు కాదు అని నరేందర్ చేసి చూయించారు. తమ టీమును ముందు నడిపిస్తూ అన్ని సలహాలు సూచనలు ఇస్తూ అవసరమైన సందర్భంలో మాత్రమే తాను ముందుండి నడిచాడు. తన టీముకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నరేందర్ లేకుంటే ఈ కార్యక్రమమే లేదు. తన కుడి ఎడమ భుజాలుగా బండి ఆనంద్ మరియు శివకృష్ణలు నిలిచారు. కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేశారు. వీరందరికీ ప్రత్యేకమైన అభినందనలు. జై భీమ్స్. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జీకే నెక్స్ట్ జెన్ టీవీ. ఛానల్ను అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, కొల్లాపూర్ విగ్రహ ప్రతిష్టాపన వెనుక ఇంతటి చరిత్ర ఉన్నది కనుక అప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కమిటీ యొక్క పేర్లు చిరస్థాయిగా శిలాఫలకం పైన ఉంటే బాగుంటుంది. ఇదే విధంగా ఇప్పుడు విగ్రహాన్ని ఆధునీకరిస్తున్న కమిటీ పేర్లు కూడా శిలాఫలకం పైన వేసి అక్కడే భద్రపరిస్తే మంచిగా ఉంటుంది. నాయకులు ఈ విషయం పైన శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాంట్ టు స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. వాంట్ టు refers to the desire to move from a vague idea to an actionable plan. Structure చూడండి ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హింట్స్ ఆశిస్తున్నారు, అనుకుంటున్నారు. నోట్ వాంట్ పక్కన టు వస్తే తప్పకుండా వర్బ్ రావాలి. అన్ని సబ్జెక్టులకు విడిగా స్ట్రక్చర్ గమనించండి. I ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. We ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. You ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. They ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. He ప్లస్ వాంట్స్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. She ప్లస్ వాంట్స్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. It ప్లస్ వాంట్స్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్రెండ్స్, ఆర్టికల్స్లో యాన్ ఉపయోగించే సందర్భం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ఉంది, గమనించండి. ఆ నుంచి అవ్ వరకు ప్రారంభం అయ్యే పదాల ముందు యాన్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గమనించండి ఫ్రెండ్స్. స్టూడెంట్స్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ టోర్నమెంట్. పార్టిసిపేట్, పార్టిసిపేటెడ్, పార్టిసిపేటెడ్. ఈ ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు గమనించండి. ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ టోర్నమెంట్. వీ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ టోర్నమెంట్. యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ టోర్నమెంట్. హీ వాంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ టోర్నమెంట్. షీ వాంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ టోర్నమెంట్. ఇట్ వాంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ టోర్నమెంట్. దే వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ టోర్నమెంట్. My brother wants to participate in that tournament. My brothers want to participate in that tournament.
ఓకే, ఇక్కడ ఇంకా 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, గమనించండి. ఎగ్జాంపుల్ 2, రాజు వాంట్స్ టు బికమ్ యాన్ ఇంజనీర్. ఎగ్జాంపుల్ 3, వెంకట్ వాంట్స్ టు పర్చేజ్ ఏ కార్. స్టూడెంట్స్ ఒక నోట్బుక్ పెట్టుకొని చక్కగా రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.